श्रीगुरुभ्यो नमः। श्रीमन्महागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। భక్తమహాశైలరా, శ్రీ అభయహస్త దక్షిణామూర్తి దేవాలయాలు 1985లో ఫిబ్రవరి నెలలో శ్రీ రామదూత అయినటువంటి అభయహస్త ఆంజనేయ స్వామి దేవాలయం, 2011వ సంవత్సరంలో శ్రీ మేధా దక్షిణామూర్తి దేవాలయం ఇక్కడ నిర్మించడం జరిగింది. మారుతీపురం మరియు ఆకుతోటపల్లె గ్రామస్తులు మరియు శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ బోధనేతర సిబ్బంది వలన ఈ ఆలయ నిర్మాణం జరిగింది. భక్తుల మరియు ఉద్యోగస్తుల సహాయ సహకారాలతో గత 40 సంవత్సరాలుగా ఈ అభయహస్త ఆంజనేయ స్వామి దేవాలయం దినదిన ప్రవర్తమానమగుచు చిన్న గర్భాలయం నుంచి దేవాలయం మొత్తం అంతా ప్రాకారం అంతా అయి శ్రీ శివ పంచాయతన మేధా దక్షిణామూర్తి దేవాలయం నిర్మింపబడి ఒక కళ్యాణ మండపము అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ దేవాలయం యొక్క మహిమను చెప్పాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే శ్రీ అభయహస్త ప్రసన్న ఆంజనేయ స్వామి కోరిన కోరికలు తీర్చే కల్పతరువు లాంటివాడు. అలాగే శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విద్యలకు నిలయం కాబట్టి ఆ తొలి గురువు శ్రీ దక్షిణామూర్తి కావున 2011వ సంవత్సరంలో ఈ తొలి గురువు అయినటువంటి శ్రీ దక్షిణామూర్తి దేవాలయం నిర్మించడం జరిగింది. ఈ దేవాలయంలో శ్రీరామనవమి రోజు అత్యంత వైభవపేతంగా సీతారామ కళ్యాణం, శివరాత్రి రోజు అదే వైభవంగా శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణం, కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణం ఇట్లాంటి కార్యక్రమాలు మరియు మాస శివరాత్రి, ఏకాదశి, శనివారాలు, సోమవారాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. శనివారం ఉదయం శ్రీ ఆంజనేయ స్వామికి, సోమవారం సాయంకాలం శ్రీ శివ పంచాయతన మేధా దక్షిణామూర్తికి విశేషమైనటువంటి కార్యక్రమం పూజలు జరుగుతాయి. మరి ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానేన విశ్వావసునామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ సప్తమి సోమవారం ఈ యొక్క అభయహస్త ఆంజనేయ స్వామి దేవాలయం మరియు శ్రీ దక్షిణామూర్తి దేవాలయాల్లోనూ ఉమా పార్థివేశ్వర అంటే మట్టితో శివలింగాన్ని కట్టి ఆ శివలింగానికి పూజ చేయడం, అయ్యప్ప కలశస్థాపన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు మరియు రుద్ర అభిషేకాలు, చండీ పారాయణం, చండీ హోమం ఇవన్నీ రాప్తాడు వంశోద్ధారకులు రమేష్ మరియు గణేష్ గారి కుటుంబ సభ్యుల సహకారంతో లోక కళ్యాణార్థం ఈ ప్రదేశం అంతా కూడా చక్కగా చల్లగా ఉండాలని చెప్పి అందరూ శుభంగా ఉండాలని మహాసంకల్పంతో వీళ్ళు ఈరోజు ఈ పూజను ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు సుభిక్షంగా ఉండాలంటే ఎక్కడ భగవంతుని కళ్యాణం జరిగితే ఆ ప్రాంతం అంతా కూడా చాలా సుభిక్షంగా ఉంటుందని చెప్పి వేదాలు పురాణాలు వచిస్తున్నాయి. అలాంటి ఈ మహాక్షేత్రంలో ఈరోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం ఆ సీతారామ కళ్యాణ మండపంలో ఇప్పుడు నిర్వహించబోతున్నాం. కావున భక్తాదులు ఈ సేవలో పాల్గొని తరించాలని చెప్పి మరీ కోరుచున్నాం. మేము 1985వ సంవత్సరంలో మా తండ్రి గారు ఇక్కడికి ఆలయ అర్చకునిగా వచ్చినారు. అభయహస్త ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం మా సోదరుడు మురళీమోహన్ శర్మ, శ్రీ మేధా దక్షిణామూర్తి దేవాలయం నేను అంటే నా పేరు వజ్జల వెంకట సుబ్రహ్మణ్య శర్మ, నన్ను రాజాస్వామి అంటారు. మేమంతా ఇక్కడ ఈ పూజలు నిర్వహించుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయం మరియు మహారాజు గోపురము నిర్మించాలని తలపెట్టినాం. ఇంకా సర్వతోముఖాభివృద్ధిగా ఈ ఆలయం వెలుగొందాలని భగవంతుని కోరుకుంటూ చేయించినటువంటి ఈ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భక్తులకు భక్తురాళ్లకు వీళ్ళ మిత్రులకు బంధువులకు పాత్రికేయులకు మొత్తం అందరికి కూడా మరి శ్రీ పరమేశ్వరుడు ఆ దక్షిణామూర్తి శ్రీ అభయహస్త ప్రసన్న ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి వారి కృప సంపూర్ణంగా ఉండి వాళ్ళందరూ కూడా సర్వతోముఖాభివృద్ధి చెందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి భగవంతునికి సర్వత్రా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎస్కే యూనివర్సిటీ ప్రాంగణంలో ఆకుతోటపల్లిలో మనకు శ్రీ మేధా దక్షిణామూర్తి అభయహస్త ఆంజనేయ స్వామి గుడిలో మేము ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం చేయిస్తున్నాము.
మాకు ఈ సహకారం అందించిన మా స్వామి గారు రాయస్వామి గారికి కానీ మురళీ స్వామి గారికి కానీ ఇక్కడ ఉన్న పాత్రికేయులకు కానీ అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ ఈ కళ్యాణం చేయించడము మా కుటుంబ శాంతి కోసం మాత్రమే చేయించుకుంటున్నాము. ఎటువంటి వ్యవహారంతో కాదు, మేము మా కుటుంబ శాంతి కోసం మాత్రమే చేయించుకుంటున్నాము. హోమాలైనా కానీ పూజలైనా వెంకటేశ్వర కళ్యాణం అవసరం. రేపు పొద్దున స్వామి వెంకటేశ్వర గుడి కడదామంటున్నాడు, దానికి కావాల్సిన సహాయ సహకారం అందించాలి. అంతే, విఐపీల కోసం కాదండి చేస్తున్నది, మా కుటుంబ శాంతి కోసం చేస్తున్నాం. అది రాజకీయంగా అయితే చేయాలి. అన్ని పార్టీలు కూడా కలిసి వస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ వస్తుంది, టీడీపీ వస్తుంది, జనసేన మూడు